వారి పిల్లల పిల్లలకు తండ్రులు అందించారు. ఎలా అందించగలిగారు? ఎవరు ఆ పిల్లలు? చెక్కు చెదరని విశ్వాస భక్తితో ప్రార్థనతో ఆ పెరిగిన పిల్లలు ఎవరు? ఈ మధ్య నేను వాక్యం చదువుతున్నప్పుడు ఒక మాట నా హృదయాన్ని కదిలించింది. ఆ మాట దగ్గర ఆగి, ప్రభా, దీని మీద నా పిల్లలకు ఒక చక్కటి వర్తమానం దయచేయని ఆ మాట చదువుతూ ఆగిపోయి ఆ అంశం మీద ప్రభు నాకు ఒక వర్తమానం ఇచ్చారు. చూడండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెరలో నుండి విడుదల పొంది తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి. క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేశాడు. అనేక మంది ఇశ్రాయేలీలను బబులోను దేశానికి చెరగా కొనిపోయారు. ఆ చెరగా కొనిపోయిన వారిలో షడ్రక్, మీరు చెప్పాలని ఆపింది, షడ్రక్ మాట్లాడుతూ ఉండాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోల్, వీళ్ళకి అగ్రజుడు ఉన్నాడు కదా, దానియేలు. మెట్టుకు ఈ పేర్లే మనకు తెలుసు. కొన్ని లక్షల మంది బబులోను దేశానికి చెరగొనిపోయారు. బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత విచిత్రం తెలుసా? వాళ్ళకు మందిరం లేదు, సంఘం లేదు, క్రమంగా వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు లేడు, చదువుకోవడానికి ధర్మశాస్త్రం కూడా అక్కడ లేదు. స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించడానికి సొంత దేశం కాదు, పరదేశం. ఆ పరదేశానికి బానిసలుగా వచ్చి సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. వారికి పిల్లలు పుట్టారు. 70 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత మాదీయ పారసీక రాజుల పరిపాలనలో కోరేషు ప్రభుత్వ కాలంలో, నేను శనివారం ఇజ్రాయేల్ అని చెప్పారు, కోరేషు ప్రభుత్వ కాలంలో వారు విడుదల పొంది నెహెమ్యా, ఎజ్రా నాయకత్వంలో